హాయ్ అందరికీ. ఈరోజు నేను డార్క్ సర్కిల్స్కి మంచి రెమెడీస్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, దీనికి రీజన్ ఏంటి, నేను ఒక షార్ట్ వీడియో చేస్తే దానికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో డార్క్ సర్కిల్స్కి చాలా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, మనకి స్లీప్ అనేది 8 hours లేకపోవడం, మొబైల్ యూజ్ చేయడం అండ్ ఐరన్ డెఫిషియన్సీ. ఒకసారి మీకు డార్క్ సర్కిల్స్ రానికి రీజన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసుకుని ఈ రెమెడీస్ అయితే యూజ్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇంకా మనకి జెనెటిక్గా కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకొని మీకు రానికి రీజన్ ఏంటో కరెక్ట్గా చేసుకొని ఇలాంటి రెమెడీస్ యూజ్ చేస్తేనే ఎప్పుడైనా యూజ్ చేస్తాయి. ఇన్నర్ ప్రాబ్లం పెట్టుకొని పైన ఎన్ని రెమెడీస్ యూజ్ చేసినా అది రిజల్ట్ ఇవ్వదు. సో ఈ ప్యాక్ కోసం నేనైతే కాఫీ పౌడర్ తీసుకున్నాను. అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇది మిక్స్ చేశాక దీన్ని రిఫ్రిజిరేటర్లో ఒక 20 minutes ఉంచండి. ఎప్పుడైనా మన ఐస్కి కూల్ది పెడితేనే మంచిగా ఉంటుంది, కొంచెం రిలాక్స్ అవుతాయి, ఏమన్నా పఫీనెస్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఐకి మొత్తం ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 10 to 15 days వరకు యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అట్లా అప్లై చేసుకున్నాక ఒక 10 to 15 minutes ఉంచేసుకోండి. కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక నాకైతే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇప్పుడు మనం సెకండ్ ప్యాక్ చూద్దాం. నేనైతే చాలా సింపుల్ ప్యాక్స్ చూపిస్తున్నాను. ఈ ప్యాక్కి కావాల్సింది మనం జనరల్గా కుకింగ్కి యూజ్ చేసే టర్మరిక్ పౌడర్ అండ్ అలోవెరా జెల్. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఫ్రిడ్జ్లో 10 to 15 minutes ఉంచాలి. ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం 10 to 15 days స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూల్ ప్యాక్ మనం ఐ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ ఒక్క ప్యాక్ యూజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్ ఒక్క యూజ్ తోటి వెళ్ళిపోతుంది అని నేనైతే చెప్పను, ఎందుకంటే అట్లా పోవు కూడా. డార్క్ సర్కిల్స్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక యూజ్ తోటి ఒక్క ప్యాక్ తోటి పోవు అవి. అట్లా అవి మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 15 minutes నుంచి కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన థర్డ్ ప్యాక్. ఇది కూడా చాలా సింపుల్ ప్యాక్. గ్రీన్ టీ తీసుకున్నా, కొంచెం అలోవెరా జెల్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్. ఇది కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో 10 to 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్రీన్ టీలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మన డార్క్ సర్కిల్ రెడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కూల్ ప్యాక్ని నేను అండర్ ఐకి మాత్రమే అప్లై చేస్తున్నా. ఇప్పుడు నేను చూపించిన ప్యాక్స్ అన్నీ మంచి ఎఫెక్టివ్గా యూజ్ అవుతాయి, అందుకే నేను 3-4 చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఏది ఈజీగా అనిపిస్తే అది యూజ్ చేయండి. దీన్ని ఒక 15 minutes ఉంచే. ఈ ప్యాక్స్ అన్నీ యూజ్ చేయడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ నైట్ క్రీమ్ ట్రై చేయండి. దీనివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి కావాల్సింది స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఈ బాదం ఆయిల్ మనకి మెడికల్ స్టోర్స్లో అండ్ జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. అండ్ కొంచెం అలోవెరా తీసుకున్న, రెండింటిని కలిపి మిక్స్ చేసుకొని ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఎయిర్ టైట్ కంటైనర్లో 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటే మంచి క్రీమ్ లాగా వస్తుంది. క్రీమ్ లాగా వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్సింగ్ కొంచెం టైం పడుతుంది. అట్లా క్రీమ్ లాగా అయినాక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నైట్ క్రీమ్ని ఐకి అప్లై చేసుకొని స్లోగా ఒక 10 minutes వరకు మసాజ్ అయితే చేసుకోవాలి. డైలీ నైట్ టైం యూజ్ చేయాలి ఈ క్రీమ్ని. ఈ క్రీమ్ వల్ల యూజెస్ ఏంటంటే మనం యూజ్ చేసిన ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ మన ఐకి మంచిది, డార్క్ సర్కిల్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. అక్కడ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి చాలా స్లోగా అట్లా మసాజ్ చేసేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.